ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా ఏది ఎంత మాత్రమును మీకు హాని చెయ్యదు. దేవునికి మహిమ. మీరు ఏ విషయంలోనైనా భయపడుతున్నారా? దేనిని గురించైనా చింతపడుతున్నారా? ఏమొచ్చి మా మీద పడుతుందో, లేకపోతే ఏది మాకు హాని చేస్తుందో ప్రభా, ఈ పని చేస్తే మేము ఏ రీతిగా నష్టపోతామో అని దేవుని విషయంలో మీరు భయపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, ఏది కూడా ఎంత మాత్రము కూడా మీకు హాని చేయకుండా నేను కాపాడుతాను, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని. ఎందుకంటే మీ మీదికి ఎవడను రాకుండా, మీకు హాని చేయకుండా, మీకు హాని తల్లిపెట్టకుండా దేవుడే ఆయన మీకును వారికి మధ్యలో ఉండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడంట. ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు కదా. ఇశ్రాయేలు ప్రజలకి మరి ఫరో సైన్యం వెనక పరిగెత్తుకుని వస్తూ ఉంటే దేవుడంట పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి కాపాడాడంట. అలాగే వారి వెనక ముందు కూడా ఆవరించి ఉండి వారిని కాపాడంట ప్రతిరోజు కూడా. మరి దేవుడు మాట ఇచ్చాడంటే మాటే కదా. దేవుడు మోషేతో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ నీకు తోడుగా ఉంటాను మోషే అంటాడు. అదే రీతిగా ఆయన మోషే వెన్నంటి ఉండి ఆయన నడిపించాడు. ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినప్పటికీ మోషే ప్రభా ఏంటిదంటే, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నీ పని చెయ్య అని చెప్పిన దేవుడు ఆయన. మరి ఈరోజు నీతో అంటున్నాడు, ఏది కూడా ఎంత మాత్రం మీకు హాని చెయ్యదు. మోషే కూడా ఎన్నో సమస్యలు ఎదురొచ్చి, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. నీళ్లు లేని ప్రదేశంలో ఆయన నిలబడాల్సి వచ్చింది. వెంటనే దేవుడు తన కర్రని చాపమని అప్పుడు ఆయన అందులోంచి అద్భుతాలు చేస్తూ వచ్చాడనమాట. అవును, ఆ బండను కొట్టినప్పుడు నీరు బయటకు వచ్చింది. దేవాది దేవుడు ఈరోజు మీతో అంటున్నాడు, ఆయన మీకు ముందుగా నడుస్తూ మీకు ఏది కూడా ఎంత మాత్రం హాని చేయకుండా ఆ యొక్క మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఎప్పుడు అంటే ఆయన మనల్ని సహాయం ఆయనను కోరినప్పుడు ఆయన మనకంటే ముందుగా నడుస్తూ సహాయం చేస్తాడు. నిజమే, మోషే అడిగి ఈరోజు నీతో కూడా అంటున్నాడు, ఏది నీకు హాని చేయకుండా నేను నిన్ను కాపాడుతాను. దేవుడు అట్టి కృప మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సహాయం మాకు చేసినందుకు వందనాలు. మేము మాతో ఉండి మమ్మల్ని నడిపించి విడిపించి గొప్ప చేస్తాం. ఈ సహాయం అందిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అయా, మేము తలపెట్టింది కానీ మాకు వ్యతిరేకమైనది ఏది కూడా మమ్మల్ని అయా తండ్రి ప్రభా ఎస్ఐ ఇబ్బంది పెట్టదు, ఇంత మాత్రం హాని చేయకుండా కాపాడే దేవుడు. థ్యాంక్ యూ ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్నా. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభా ఎస్ఐ భయంకరమైన సమస్యలతో ఎదుర్కొంటూ ప్రభా ఎస్ఐ నీ దగ్గరికి వచ్చారు, వారందరినీ ఆ సమస్యల నుంచి దూరం చేస్తున్నా. దీర్ఘాయుష్ కృపా కాపుదల క్షేమం దయచేస్తున్న, ఐశ్వర్యం ఘనతను మంచి పేరు ఖ్యాతిని దయచేస్తున్న అందుకు వందనాలు. ఈరోజు మనం బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా తండ్రి నిరంతర ఆత్మతో నింపుకొని అదే రీతిగా బ్లెస్ చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.